చాలా సంతోషము, మంచి మాటలు. మరి యేసు ప్రభు వారు రేపు ఈ టయానికి ఏం జరిగిందో ఎవరు చెప్తారా? చెప్పరాదండి, అంతేనా? పోనీ సాయంత్రం మరి ఒక గంట తర్వాత కాదులే, మీకు తెలియదులే, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు తెలిసారు, పోనీ ఉద్యోగస్తులు తెలిసారు, లేకపోతే ఎమ్మెల్యే గారు తెలిసారు, ప్రధానమంత్రికి, సైంటిస్టులకి, ఎవరికి తెలియదా? దేవుని ప్రియులారా, దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి ఎప్పటిదాకా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఒక 5 నిమిషాల్లో ముగించుకున్నాం. ఓకే, నాకు తెలుసు మీరందరూ చాలా ఆకలితో ఉన్నారు. రైట్, ముగించుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి యెషయా, జకర్యా, మలాకి, మీకా, ఆమోసు, దేవుని మీకు తెలుసా? కొత్త నిబంధన, పాత నిబంధన అనే గ్రంథాలు ఉన్నాయి మన బైబిల్లో. చూడండి, ఒక పాత నిబంధన చూడండి, ఈ గ్రంథం అంతా పాత నిబంధన. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా, అంటే ఇప్పుడు శరీరధారిగా అంటే మన రూపం ఉంది కదా, నేను కనపడదా మీకు? కనపడదమ్మా? హలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం అండి. సరే, ఒక 5 నిమిషాలు చూడండి. ఒక మాట, ఇటువైపు ఏం పాత నిబంధన, ఇటువైపు ఏమో కొత్త నిబంధన. ఇటువైపు యేసు ప్రభు వారు ఉన్నారు, కానీ ఆయన శరీరధారిగా మనకి ఇంకా ఈ లోకంలోకి రాలే. అయితే ఈ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికల్లా యేసు ప్రభు వారి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆధారాలు అన్నమాట. అయితే ఈయన ఇక్కడికి రాకముందే ఇక్కడ దేవుని బిడ్డలారా, అంటే ఈ రోజు తెల్లారక ముందే నిన్న ఈ రోజు ఏం జరుగుతుందో చెప్పిన సంగతి, అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 దయచేసి దాదాపుగా ఒక 600 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రవణ గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం గురించి, ఆయన మరణించిన తర్వాత తిరిగి లేస్తాడనేటువంటి ఆ విషయాల గురించి ప్రభు లోకములో పుట్టక ముందే దేవుని బిడ్డలారా ప్రవచనాలుగా చెప్పబడ్డాయి. మీరు దయచేసి గమనించండి, మీకు చాలా చక్కటి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. అయితే అవన్నీ సరే మనం చెప్పలేదు, కానీ మరి దేవుని బిడ్డలారా ఊరికనే నేను ఒక 5 దయచేసి మీకు చెప్తాను. చూడండి దయచేసి. మొదటిది, ఆయన కన్యక గర్భమందు జన్మించును. యెషయా గ్రంథం చదువుతున్నాం మనం. 7వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు వారు పుట్టక ముందే 700-900 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పబడింది. అది ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త మనకు 1వ అధ్యాయం 22-23 వచనాల్లో నెరవేరింది. 2వ ఆధారం చూడండి దయచేసి. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారంట. అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. తర్వాత అది ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో నెరవేరబడింది. తర్వాత 3వది, ఆయన బెత్లెహేములో జన్మించును. మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు లోకంలోకి రాకముందే గమనించండి. ఆ తర్వాత దేవుని బిడ్డలారా అది ఎక్కడ నెరవేరిందంటే మరి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 5-6 వచనాల్లో నెరవేరింది. తర్వాత 4వది, ఆయనను ఆ జ్ఞానంలో ఆరాధించేందుకు మరియు బహుమతులు ఇచ్చేందుకు. కీర్తనల గ్రంథము 72వ వచనం, 72వ అధ్యాయం 10వ వచనం. మాట ఉంది, యెషయా గ్రంథంలో కూడా ఆ మాట ఉంది. అది ఎక్కడ నెరవేరింది? ఇప్పుడు మనం చదువుతున్న మత్తయి సువార్తలో నెరవేరింది. జ్ఞానం వచ్చారు, ఆయన చూశాడు, ఆయనకు బహుమానాలు ఇచ్చారు. తర్వాత 5వ ఆధారం ఏంటంటే చూడండి దేవుని బిడ్డలారా, ఆయనను కొంతకాలము ఐగుప్తులో ఉంటాడని చెప్పేసి
రీతిగా మనం చూసినట్లయితే ఆయనను ప్రియులారా మరి ఈ లోపలికి వచ్చినటువంటి సువార్త చేసిన సందర్భాలు, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన మరణిస్తాడని, తిరిగి వేస్తాడని, ఆయన శిలువ వేస్తాడని, ఆయనకు దేవుడి ముళ్ళ కిరీటం పెడతారని, ఆయన గాయాలు పాలవుతాడని ప్రియులారా మరి అనేకమైనటువంటి ఆధారాలు యేసు ప్రభువు లోపలికి రాకముందే ఆయన గురించి చెప్పబడ్డాయి. అవి ప్రభు చెంత నెరవేరింది కదా. కాబట్టి ఆయన ప్రవచన పురుషుడు బిడ్డగా ఆయన దేవదేవుడిని మనం తెలుసుకోవచ్చు. ఇంత యేసుక్రీస్తు ప్రభువు ఎలా వచ్చాడు? ఆయన ఉన్నటువంటి మహిమా సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం కావాలంటాడు. ఆయన ఐశ్వర్యవంతుడైంది, ధనవంతుడైంది, ఆయన దరిద్రులుగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు తెలుసా? దరిద్రులమైన మనలను ధనవంతులను చేయడానికి కదా. కాబట్టి దేవుడు ప్రియులారా మరి క్రీస్తు జన్మించినటువంటి ఆ జననము చాలా బాధాకరం. ఈనాడు బిడ్డ పుట్టగానే, అసలు బిడ్డ గర్భంలో పడగానే చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోదామని ఆశా వర్కర్లు అంటూ అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, నాకు మా బిడ్డ క్షేమంగా పుట్టాలా, మంచిగా ఉండాలా, వెంటనే అవసరమైతే పుట్టగానే బాసులు పెట్టాలా, 2-3 లక్షలు ఖర్చు పెట్టాలా కదా అనుకుని బిడ్డ క్షేమం కోసం అలాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పండి మరియా గర్భవతిగా ఉంటే, యోసేపు ఆమె తీసుకుపోతా ఉంటే కనీసం ఆమె ప్రసవించడానికి కూడా అవకాశం లేదు కొంతమంది. తర్వాత చూడండి ఎక్కడికి పశువుల సంఘంలో మరి ఆయన జన్మించిన ఇంట్లోనే లేని పశువుల సంఘంలో తీసుకెళ్లి పిల్లల ఆ చిన్న బిడ్డ పుట్టగానే ఇప్పుడు ఏ బిడ్డ చూసినా కానీ చదివేకుండా అసలు ఏదో వెరైటీ ఆ షీట్లు వచ్చింది కదా. కానీ ఆనాడు ప్రభు చల్లటి గాలిలో చెప్పండి చల్లగాలిలో ఏమన్నా సాగుందా? పశువు పాట ఎలా ఉంటుంది? అలాంటి పాటలో మన దేవదేవుడు దేవుడు బిడ్డలారా అక్కడ జన్మించి ఆయన ఎన్నో కష్టాలు, బాల్య దినాల్లోనే కష్టాలు అనుభవించాడు. శిలువ శ్రమలో భాగముంది కదా, మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా ఆ రీతిగా మన కొరకై బహుశ్రమలో అనుభవిస్తున్నటువంటి క్రీస్తు ఎందుకు అంటే నన్ను రక్షించడానికి యేసయ్య పుట్టాడు. ఇక ఫైనల్ గా ఎంతమంది మారుమనసు పొందుకున్నారు? ప్రభు అన్నమాట పండుగ ఏంటి? నువ్వు మారుమనసు పొందడమే పండుగ. అర్థమైందా? నువ్వు క్రీస్తులో జన్మించడమే పండుగ. యేసు ప్రభు వచ్చాడు, పుట్టాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు. మరలా ఆయన నిన్ను ఒకవేళ నువ్వు మారుమనసు పొందుకొని ఉంటే, రక్షింపబడి ఉంటే, బాప్తిజం పొందుకొని ఉంటే, నీటి బాప్తిజం పొందుకొని ఉంటే నిన్ను తీసుకొని పోవడానికి రానయ్యన్నాడు. నువ్వు అక్కడ రెడీగా లేకపోతే నువ్వు నిత్య నరకంలో కాలిపోవడానికి పిల్లరా నువ్వు సిద్ధంగా ఉన్నావని గుర్తించు. కాబట్టి మన సంఘంలో అనగా చాలా మంది బయట అందరూ ఉన్నారులే, కానీ సంఘం అనబడేటువంటి గుంపులో పిల్లగా ఈ 20-25 కుటుంబాలలో రక్షింపబడిన వారు ఉన్నారు. వారందరూ దయచేసి మీరందరూ కూడా రక్షింపబడాలన్నదే మా ఉద్దేశం. దయచేసి మీరు 1 లక్షల కోట్లు, 1000 రూపాయల కానుకలు అవసరం లేదు. ఫ్రీ గిఫ్ట్ ఇలా చదువుతున్నాం. లోకంలో ఏంటి? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు బహుమానంగా అందించాడు. కాబట్టి నువ్వు నీ పాపాలు ఒప్పుకొని నువ్వు మానవుని రక్షింపబడితే ఉచితంగా దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అందరూ దయచేసి మీరందరూ కూడా రక్షింపబడిన వారు నీటి బాప్తిజం పొందాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారే యోహాను చేత నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకున్నాడు. దానికి కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అలాగా బాప్తిజం పొందుకొని దేవుడి రాజ్యం వరకు మీరందరూ సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నా. కనుక దేవుడి పిల్లరా చివరిగా ఏంటంటే మరి రేపటి దినం మనం జనవరి 1 తారీఖు వరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దయచేసి మీరు అందరూ చురుగ్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. అమ్మా బాప్తిజం పొందిన వారు దయచేసి సిద్ధపడండి. 1వ తారీఖు లోపల దయచేసి రక్షింపబడడానికి రక్షణ పొంది బాప్తిజం తీసుకొని సిద్ధపడండి. ఏమా మీరు ఎవరు ఆలోచన చేయవద్దు, ఎందుకంటే రేపు ఏం సంభవించిన మనకు తెలియదు. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది డబ్బు సంపాదించడం కాదు, పెళ్లి కాదు, లేకపోతే ఇంకా ఏదో సంపాదించడం కాదు. కానీ రక్షణ పొందుకొని సిద్ధంగా ఉంటే ఎప్పుడు మనం చనిపోయినా కానీ దేవుని రాజ్యానికి చేరుకుంటాం. కాబట్టి దయచేసి మరి 1 తారీఖు వరకు సంఘము దయచేసి ఎవరు స్త్రీలు అందరూ కూడా సిద్ధపడండి. మరి అర్పించవలసినటువంటి కానుకల్ని మనం అర్పించుకున్నాం. ఆ కార్యాన్ని కూడా మనం దేవునికి మహిమకరంగా మన సంఘానికి దీవెనకరంగా నడిపించుకున్నాం. అందరూ పరిచర్య చేద్దాం, అందరూ పాల్గొందాం. దేవుని కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. మరి ఇప్పుడు దాంతో పాటు మాట తర్వాత స్కిట్ అమ్మగారు
అందరూ నిలబడదాం. న్యూ ఇయర్కి వేద్దాం వదిలేండి. రైట్, అందరూ నిల్చున్నాం. పాప అమ్మగారు న్యూ ఇయర్కి వేద్దానండి. పెట్టాలా అందరూ నిల్చున్నాం. ఉన్నా చేయరా లైవ్ వస్తుంది.